ఓం శ్రీ సాయిరామ్. 1966వ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. పరీక్షిత్ మహారాజు నామకరణము పుర ప్రజలకును అంతఃపురవాసులకును అమిత ఆనందము చేకూర్చెను. యుధిష్ఠిరుడు అంతటితో తృప్తి పడక ఆనాటి నా యంత్రము ఆనంద సభను ఒకటి ఏర్పరిచి రాజులను, పెద్దలను, పండితులను, శాస్త్రజ్ఞులను ఆ సభలో పాల్గొన్నట్లు ఆహ్వానించి సభకు కృష్ణ పరమాత్మను అధ్యక్ష స్థానము అలంకరింపగోరెను. వ్యాస, కృపాచార్యాది మునులు కూడాను అరుదించిరి. అప్పుడు ధర్మజుడు సభామధ్యమున నిలిచి వాసుదేవునకు, వ్యాసునకు నమస్కరించి రాజులను, ప్రజలను, పండితులను తిలకించి, మీ అందరి ఆశీర్వాదముల చేతను, దైవగుణుల కృపచేతను, వాసుదేవుని అనుగ్రహము చేతను శత్రువులను హతమార్చగలిగితమి. పోయిన రాజ్యమును మరలా సంపాదించగలిగితమి. మా వంశము ఇంతటితో నిర్మూలనమాయేనని చెప్పి నిరాశ, నిస్పృహలతో నిండి ఉన్నటువంటిది పాండవుల హృదయములో ఆశాజ్యోతులు వెలిగినవి. పాండవాంకురము కలిగినది. ఇవి అన్నీ ఒకవైపున నన్ను ఆనందపరుచుతున్నను, మరొక వైపున కుల సంహారము గావించినటువంటి ద్రోహమును, బంధుమిత్రాదులను చంపిన పాపమును నన్ను అమితముగా బాధించుతున్నది. దీనికి ఏదేనియో ప్రాయచిత్తము జరుగు వరకును నాకు కానీ, నా రాజ్యమునకు కానీ, నా వంశమునకు కానీ శాంతి చేకూరదు. కాన చేరిన పెద్దలు కానీ, అనుభవజ్ఞులు కానీ, వాసుదేవ వ్యాసదేవులు కానీ ఈ జాతి ద్రోహ పాపమునకు ప్రాయచిత్తం మీదయో సెలవిచ్చిన దానిని శిరసావహించి మహాప్రసాదముగా భావించి ఆచరింతును. అనుగ్రహింపుడు అని ధర్మజుడు వినయ విధేయుడై అడిగాను. వాసుదేవుడు చిరునవ్వులతో, ధర్మరాజా, సర్వధర్మములు సర్వనీతులు తెలిసిన నీవే ఇందులకు విచారించుట విచిత్రముగాను ఉన్నది. యుద్ధ సంసిద్ధులై వచ్చిన శత్రువులను చంపుటలో శత్రువునకిట్టి పాపమును అంటదని ఎరుగవా? శస్త్రములు పట్టి ఇరుపక్షమున నిలిచిన వారితో ఎదురుపక్షమున నిలిచిన వారితో పోరాటంలో ఏమి జరిగినను పాపము కానేరదు. స్వార్థరహితమైన దేశక్షేమమునకు కంగణము కట్టి కత్తిపట్టి పోరాట క్షత్రియునికి సహజ ధర్మము. నీవు నీ ధర్మము నెరవేర్చితివి. ధర్మ కర్మల యందు పాపమెట్లు ప్రవేశించును? నీవు ఇంత విచారించుట్లు ఏమాత్రమును న్యాయము లేదు. నీకెట్టి పాపములను పట్టవు, చుట్టవు, బాధ పెట్టవు. పుట్టిన మనుమనికి నామకరణము చేసి ఎంతో ఆనందముగా కాలము గడపవలసిన నీవు నేడు ఇట్టి విచారమునకు తావిచ్చుట ఎట్టి న్యాయమును కాదు. ఉరడిలెమ్ము అని కృష్ణుడు ఓదార్చెను. ఇంతలో వ్యాసుల వారు లేచి, ధర్మజ, యుద్ధరంగమున అనేక పాతకములు, ఉపపాతకములు లభించుతుండట సహజము. అట్టి వాణ్ణి ప్రధాన లక్ష్యముగా భావించరాదు. ధర్మ రక్షణే క్షత్రియ లక్ష్యము. చీము రక్తములతో అనినటువంటి రణమును శస్త్రవైద్యుడు కత్తితో కోసి బాధ నివారణ చేయను. అప్పుడు కత్తితో కోయుట పాపమా? కోయక బాధను నివారణ చేయక తెలిసియు వైద్యుడు ఊరకుండుట పాపమా? అట్లనే అనేక అన్యాయ, అక్రమ, అనాచారములను, చీము రక్తముతో చేరినటువంటి దుర్మార్గము, ఆ అధర్మమనబడు కురుపులను క్షత్రియుడను వైద్యుడు శస్త్రమును పట్టి ఆ కురుపులను కోసి గుళ్ళును తీసివేయట పాపమిట్లవును. నీవు భ్రమించుతున్నావు ధర్మజ. ఇట్టి సందేహం ఎట్టివారికో వచ్చినా రావచ్చును, కానీ నీకు రాకూడదు. ఒకవేళ మా మాటలతో నీకు తృప్తి కలగకున్నా మరొక మార్గము కూడా గలదు. ఇందులో ఏ దోషము ఉండదు. ఇది ఏదైనా యుద్ధములు సమాప్తి అయిన తర్వాత కొంతమంది రాజులు పాప పరిహారార్థము అశ్వమేధయాగము చేయుట కద్దు. నీవు అభిలషింతువేని నీవును ఇది ఒక శాంతి యజ్ఞముగా భావించి చేయుటలో ఎట్టి అభ్యంతరము ఉండదు. ధర్మజ, నీవిటి యజ్ఞము చేయకుండాను నిర్దోషవే కానీ నీకట్టి విశ్వాసము దృఢముగా లేకుండాచే నీ తృప్తికై ఇట్టి మార్గమును తెలుపుతున్నాను. ఆపై నీ ఇష్టము అని వ్యాసుల వారు కూర్చున్నది. అంతలో సభామధ్యం నుండి ఋషులు, పండితులు, శాస్త్రజ్ఞులు, అనుభవజ్ఞులు లేచి అమూల్యమైన సలహాలను అందించిరి. వ్యాస భగవానులని కరతాళ ధ్వనులు సలిపిరి. శుభము శుభము అని జేజేలు పెట్టిరి. సభా సభ్యులందరూ ఇందులకు ఆనంద చిహ్నముగా ధర్మజనకు మంగళములు కలుగుగాక నిన్నుడివిరి. జై సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు,
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.